ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక వివాదాస్పద బిల్లును తీసుకొచ్చింది. వివాహ వయసు చట్టం 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి పెంచుతూ ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు గత పార్లమెంటు సెషన్లో. అది సెలెక్ట్ కమిటీకి కూడా పంపించారు. ఇవన్నీ కూడా ఒక తేనె తుట్టిని కదిలించినట్టుగా ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ముందుగా దాని మీద మీ అభిప్రాయం? ఆడపిల్లల వైవాహిక ఏజ్ అంటే వాళ్ళ శరీర గ్రోత్ని బట్టి ఎవ్రీథింగ్ అంటే మెంటల్ గ్రోత్ని బట్టి గిట్లా 18 to 21ని పెంచడము అన్ని రకాలుగా అది కరెక్ట్గానే అనిపిస్తుంది సార్. మీ వ్యక్తిగత అభిప్రాయం? రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఒక కామెంట్ చేశారు. కేసీఆర్ గారు చేసినటువంటి ప్రపోజల్ దాని మీద మీ అభిప్రాయం? యూనియన్ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని తను స్టేట్స్కి రావాల్సింది తక్కువైనది రాలేదు, అది అన్యాయము, యూనియన్ గవర్నమెంట్కి ఎక్కువ హక్కులు తీసుకుంటున్నది అని ఆ కోణంతో అన్నాడు అనుకుంటున్నాను. ఇటీవల కాలంలో మళ్ళీ ఆడపిల్లల మీద ఎక్కువ అకృత్యాలు అఘాయిత్యాలు బాగా పెరిగిపోతున్నాయి. దీన్ని ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉందా? అబ్యూజ్ అండ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ పురాతన కాలం నుంచి అది వస్తూనే ఉంది, ఏజ్ ఓల్డ్ ఇది. అయితే ఎడ్యుకేషన్, పాపులేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ ఎలా ఎక్కువైతేనే అలాగే ఆ విమెన్ మీద వైలెన్స్ కూడా అలా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు డ్రగ్స్ అనేది కొత్త పెద్ద మినాస్గా తయారైంది. అంటే పోలీసు ఒక రకంగా, ఎక్సైజ్ ఒక రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి, ఈడీ ఒక రకంగా చేస్తున్నారు. దాని మీద మీ ఏం చెప్తారు? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దే ట్రేస్ ద మనీ, ఎటు పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అంటే మనీ ఎక్కడికి వెళ్తుంది, సప్లై ఎక్కడి నుంచి వస్తుంది. We don't know if the children are involved in drugs or not. అంటే మనము పిల్లలని ఎంత ప్రొటెక్ట్ చేసి, ఎంత బాగా చూసుకొని, వాళ్ళని ఎంత తీర్చిదిద్ది, ఎంత అన్ని చేసినా కానీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ఇస్ అ లాట్ ఆన్ చిల్డ్రన్. ఇటీవల కాలంలో జ్యుడిషియల్ యాక్టివిజం మళ్ళీ పెరిగిందంటారా, తగ్గిందంటారా? చాలా తగ్గిపోయిందండి. తగ్గిందా? చాలా తగ్గింది. అటువంటి జ్యుడిషియల్ యాక్టివిజం మేబీ 15-20 years కింద ఉండే. ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఎక్కువ లేదు. నమస్కారం. ఈరోజు మన విశిష్ట అతిథి ప్రముఖ న్యాయవాది శ్రీమతి రచనారెడ్డి. శ్రీమతి రచనారెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి న్యాయవాది. వారు అనేక రాజ్యాంగపరమైనటువంటి కేసుల్ని, అదేవిధంగా క్రిమినల్, సివిల్ కేసులను కూడా వాదిస్తారు. అనేక మహిళల తరఫున మహిళా సమస్యల మీద వారు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తారు. అయితే ఇటీవల మనకు తెలుసు, కేసీఆర్ గారు రాజ్యాంగానికి సంబంధించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఇన్ఫ్యాక్ట్ జాతీయ స్థాయిలో కూడా దాని మీద చర్చ జరుగుతున్నది. అసలు భారత రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందా, మార్చాల్సినటువంటి అవసరం ఉందా, సవరించడానికి మార్చడానికి తేడా ఉందా అనే అంశాలతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పలు వివాదాస్పద బిల్స్ మీద కూడా వారిని అడిగి అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం రచనారెడ్డి గారు. నమస్కారం సార్. ముందుగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక వివాదాస్పద బిల్లును తీసుకొచ్చిందండి. అంటే మీకు తెలుసు, వివాహ వయసు చట్టం, మహిళల వివాహ వయసుని 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి పెంచుతూ ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు గత పార్లమెంటు సెషన్లో. అది సెలెక్ట్ కమిటీకి కూడా పంపించారు. రైట్. సో దాని మీద చాలా వివాదం నెలకొంది. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది చాలామంది చెబుతున్నారు. కానీ వివాహ వయసును పెంచడం మూలన మహిళలకు మంచి జరుగుతుంది, ఆరోగ్యపరంగా కానీ ఇతరత్రా కానీ మంచి జరుగుతుందనే కేంద్ర ప్రభుత్వం ఆర్గ్యుమెంటు. దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ బిల్లుకి సంబంధించి, అంటే ఇంకా అది చట్టం కాలేదు కాబట్టి సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది కాబట్టి నేను అనుకోవటం సెలెక్ట్ కమిటీలో అది ఆమోదం పొందుతుందా లేదా తెలియదు. కానీ ఇది కొన్ని మతాలకు చెందినటువంటి వారి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యంగా మనకు తెలుసు, మైనార్టీలకి వాళ్ళు 18 కంటే ముందుగానే వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉంది షరియత్ లా ప్రకారం.
ఇప్పుడు వాళ్ళకి ఆ రైట్ని డినై చేసినట్టు అవుతుందని. అయితే హిందువుల్లో కూడా చాలామంది 18 నుంచి 21 చేయటం మూలాన అంటే తల్లిదండ్రుల మీద భారం పడుతుంది. మహిళలను అంటే ఆడపిల్లల్ని 21 సంవత్సరాల పాటు వాళ్ళు పుట్టింట్లోనే ఉండాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళని రెస్క్యూ హోమ్స్కి పంపించాలి, ఆ లోపు కనుక 18-19 సంవత్సరాలకి పెళ్లి చేస్తే కనుక అనేటువంటిది. ఇవన్నీ కూడా ఒక తేనె తుట్టిని కదిలించినట్టుగా ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ముందుగా దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా సార్, అంటే ఇప్పుడు ఈ వైవాహిక వయస్సుని పెంపొందించడం అంటే నాకు అనిపించి ఇంకా తెలిసి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ట్యాకిల్ చేయాలనో హ్యాండిల్ చేయాలనో అక్కడికి వస్తాను. బట్ ఒక స్పష్టత అంటే ఒక వైవాహిక ఆడపిల్లల వైవాహిక ఏజ్ అంటే వాళ్ళ శరీర గ్రోత్ని బట్టి ఎవ్రీథింగ్ అంటే మెంటల్ గ్రోత్ని పట్టి గిట్లా 18 to 21ని పెంచడము అన్ని రకాలుగా అది కరెక్ట్గానే అనిపిస్తుంది సార్. అండ్ ఎస్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఫర్ అ ఉమెన్. అయితే ఇప్పుడు అంటే డిఫరెంట్ కాస్ట్లో కమ్యూనిటీస్ ఆర్ రిలీజన్లోనైనా ఒక స్పెసిఫిక్ అంటే చిన్న వయసులోనే చేయాలని ఒక స్పెసిఫిక్ ఏజ్ అని కట్ ఆఫ్ అన్నట్టు ఏం లేదు. అంటే ఈ ఏజ్లోనే చేయాలి, ఈ ఏజ్ మధ్యలోనే చేయాలి అని లేదు. బాల్య వివాహ చట్టాలు అంటే బాల్య వివాహం కాకుండా ఉన్నాయి, కానీ బాల్య వివాహాలు చేయడం అనేది రిలీజియస్ అంటే ఎనీ రిలీజన్, హిందువులోనైనా మైనారిటీస్లోనైనా ఇంకో ఎనీ కాస్ట్ ఆర్ కమ్యూనిటీస్ వాళ్ళ సొసైటల్ స్ట్రక్చరు, వాళ్ళ ఎన్వైరన్మెంట్, వాళ్ళ నమ్మకాలు మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడు అది స్పెసిఫిక్గా ఒక రిలీజన్కి సంబంధించి ఉండి హిందువులలో తక్కువ ఏజ్కి చేయడము లేకపోతే ముస్లింలలో తక్కువ ఏజ్కి చేయడము అనేది ఎక్కడ లేదు. సో ఇప్పుడు మనం ఆ సొసైటల్ ఇంకా ఆ ఎన్వైరన్మెంటల్ హర్డిల్స్ని అడ్రస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంది మీరు అన్న ఫస్ట్ రిస్క్ ఏంటంటే 18 to 21 భారం మన తల్లిదండ్రుల మీద 19, 20, 21 దాకా భారం ఉంటుందని చెప్పేసి ఆ భారాన్ని పేద కుటుంబాలు అంటే ఇప్పుడు మన బాల్య వివాహాలను వద్దనుకునేదే ఆడవాళ్ళు సంపూర్ణంగా గ్రో కాలేరు అని చెప్పేసి. అంటే వాళ్ళ ఫిజికల్ గ్రోత్ ఇంకా సంపూర్ణంగా కాలేదు, మెంటల్ గ్రోత్ అయితే అసలుకే కాదు. సో అబ్యూజ్ లేకపోతే ఏదైనా కుటుంబ కలహాలు అండ్ చిన్న ఏజ్లోనే పిల్లలు పుట్టడం, ఆమె ఫిజికల్ హెల్త్ ఇంకా డిటీరియోరేట్ కావడం, సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే ఒక 18 అని అనుకున్నారు. దానికన్నా మెంటల్ గ్రోత్, ఎడ్యుకేషన్, మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇది కూడా అంటే స్టెబిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆడవాళ్ళది 21 దాకా మార్చాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇంటరిగ్నమ్ పీరియడ్ ఏదైతే ఉందో 18 to 21 ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అలాంగ్ విత్ ఎన్హాన్సింగ్ ద ఏజ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ అదర్ ఇప్పుడు వొకేషనల్ ఫెసిలిటీస్ అయినా లేకపోతే ప్రాపర్ జనరల్ ఎడ్యుకేషన్ అయినా లేకపోతే పిల్లలకు అంటే ఇప్పుడు అబ్రాడ్లో అంటే యుఎస్లో గిట్లా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అని ఉంటాయి. అసలు కొన్ని దేశాలలో ఎంతమంది పిల్లలను కంటే అంత సోషల్ వెల్ఫేర్ ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్యామిలీలో 5-6 యుఎస్లో అయితే అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ అనుకోండి. బట్ అక్కడ కూడా 18 సంవత్సరాలు కూడా ఉన్నది. అక్కడ ఒక ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్ అక్కడ ఒక బేసిక్ మ్యారేజ్ రిక్వైర్మెంట్ ఏజ్ అనేది ఏం లేదు, ఎందుకంటే హై స్కూల్ వాళ్ళు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ ద రీజన్ వై అంటే అక్కడ లేకపోవడము లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు, ఐఎమ్ అట్ దిస్ పాయింట్ నాట్ అవేర్, మన దగ్గర ఉండడం ద రీజన్ ఇస్ బికాజ్ అక్కడ అబ్యూజ్కి పాల్పడే ఆస్కారాలు తక్కువ. బికాజ్ వాళ్ళకు హై స్కూల్లో చేసుకోకున్నా లేకపోతే దానికి ముందు చేసుకున్నా దే హ్యావ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ ఆపర్చునిటీస్ ఆఫ్ రెస్క్యూ,
they have opportunities of shelter, they have opportunities of rehabilitation after in case of any and even the child born out of marriage, yes out of the marriage, they have that this thing. అంటే government provides a system. ఇప్పుడు ఫాస్టర్ కేర్ సిస్టమ్ ఉంది, అడాప్షన్ సిస్టమ్ ఉంది, లేకపోతే ఒక చిన్న ఏజ్ అమ్మాయి, సో మనం కంపేర్ చేయలేము మన ఇండియన్ సిస్టమ్ వి డోంట్ హ్యావ్ దట్. అందుకని చెప్పేసి ఈ 18 years కే అయితే ఒకటి చెప్పండి, ఇప్పుడు చట్టాలు వేరు చైతన్యం వేరు. అవునండి. అంటే చట్టాలు కేవలం చట్టాలు చేసినంత మాత్రాన మన ప్రజల్లో చైతన్యం రాదు. ముందు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఒప్పుకుంటారు కదా? అవును అవును. అంటే ఇప్పుడు 18 నుంచి 21 పెంచడం మూలాన ప్రభుత్వం వాట్ దే ఆర్ గోయింగ్ టు గెయిన్ అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ రీజన్స్ కాకుండా ఏ లాభం పొందుతుంది? అయితే ప్రభుత్వము ఇలా అనుకున్నప్పుడు సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ అదర్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్తోని ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా, లేకపోతే దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ డయలాగ్ విత్ దెమ్. ఎందుకంటే వాళ్ళే అంటే the organizations on the ground should go, అంటే ఈ ఊర్లోకైనా లేకపోతే కుటుంబాల దగ్గరకు పోయి దీని వలన వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇది సాధించుకోవడానికి ఎడ్యుకేట్ చేయాలి. ప్లస్ మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆ 3 ఏళ్ళు మేము చూసుకుంటాము, అమ్మాయిని మేము చదివిస్తాము, లేకపోతే మేము చదివించడానికి హెల్ప్ చేస్తాము, లేకపోతే మీ కుటుంబ అంటే ఆ అమ్మాయి మీద ఖర్చు పెట్టే మంత్లీ ఇన్కమ్, మంత్లీ అమౌంట్ ఆర్ సంథింగ్ వీ విల్ రియంబర్స్ యూ ఎక్స్పెండిచర్, సమ్ కైండ్ ఆఫ్ స్కీమ్ అయితే రావాలండి. ఎందుకంటే లేకపోతే ఊళ్ళలో ఈజ్ నాట్ ఎనఫ్, హెల్ప్ ఎనీబడీ. దాంతో చైల్డ్ ఇప్పుడు ఎనాక్టింగ్ అ లా వితౌట్ educating about the law, especially 20 social welfare laws, and without seeking public opinion about how అసలు మెయిన్ వాట్ we are missing ఏంటంటే ముందు ప్రజల్ని సమాయత్తం చేయాలి. ఎగ్జాక్ట్లీ. అది లేకుండా సడన్ గా ఒక లా తీసుకొచ్చి ఎన్ఫోర్స్ చేయటం మూలన ఒక ఫ్రిక్షన్ వస్తుంది. అయితే మీరు గమనించారో లేదో, అంటే స్త్రీవాదులు ఎవరైతే కొంతమంది ఫెమినిస్టులు అంటాం కదా, ఎవరైతే మహిళల రైట్స్ కోసం పాటుపడుతున్నారో, మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారో, వాళ్ళు దే ఆర్ అంటే ఎగ్నెస్ట్ దిస్ లా. అంటే వెదర్ యూ హ్యావ్ అంటే వాళ్ళు చెప్పేది కూడా కొంత వ్యాలిడ్గానే ఉన్నాయి పాయింట్స్. అంటే ఇప్పుడు మనకేంటంటే బాలిక అనగానే 18 ఏళ్ళు బాలిక అంటున్నారు. మరి 18 ఏళ్ళు దాటిన తర్వాత బాలిక 19 ఏళ్ళ వాళ్ళని బాలిక అనం, వాళ్ళు కంప్లీట్గా మెచ్యూర్ అయినట్టుగా మనం భావిస్తాం. మరి 19 ఏళ్ళ అమ్మాయి కనుక పెళ్లి చేసుకుంటే ఆమెను తీసుకెళ్ళి రెస్క్యూ హోమ్లో పెట్టాలి. మరి అది అక్కడ ఒక రకమైనటువంటి కాంట్రడిక్టరీ ఇది వస్తుంది కదా. అంటే కాంట్రడిక్టరీ ఇదంటే ఇప్పుడు 18, నేను అందుకోసం అంటున్నాండి, ఐమ్ ఆన్ 2 sides హియర్. ఐ ఎక్స్ప్లెయిన్ ద 2 sides. ఇప్పుడు 18 years నుంచి 20 years ఎన్హాన్స్ చేయడం సర్టన్లీ గుడ్, కానీ అది జస్ట్ ఇట్లా ఇంకో ఏ ప్రిపరేషన్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, లేకపోతే గ్రూప్స్ ఆన్ ద గ్రౌండ్ టు ఎడ్యుకేట్ లేకుండా అది చేయడము ఇన్ వ్యాక్యూమ్, అంటే వ్యాక్యూమ్లో చేయడము ఫ్రిక్షన్కి దారి తీస్తుంది. అండ్ ప్లస్ బాల్య వివాహాలు ఇంకా ఎక్కువయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడు బాలిక అనే పదం వాడినా వాడకున్నా ఇప్పుడు మన ఇదేంటి అబ్యూజ్, లేకపోతే చిన్నతనంలో పెళ్లి చేసుకొని పిల్లలను కనడము, అవన్నీ కొంచెం తక్కువ కావాలని ఇది ఏజ్ ఎక్కువ చేశారు. ఇప్పుడు అదే ఎడ్యుకేషన్ మనము అదే అత్తమామలు కావాల్సిన వాళ్ళు లేకపోతే తల్లిదండ్రులకు ఎడ్యుకేట్ చేస్తూ కొన్ని ఏండ్లు ఆగండి, ఇన్ ద మీన్ టైమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ లైక్ దిస్ అని వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ, ఇది మీ మీద ఎన్ఫోర్స్ చేయడానికి కాదు, మీ అమ్మాయి హెల్త్ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్ కోసం అని చెప్పేసి. మీరు డూ యు బిలీవ్ దట్ అండి? అంటే ఈ ఆర్గ్యుమెంట్ని మీరు బిలీవ్ చేస్తున్నారు అంటే దెర్ ఈజ్ అంటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే సర్టెన్ కమ్యూనిటీస్లో, సర్టెన్ రిలీజియన్స్లో వీళ్ళు 18 ఉండటం మూలాన ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు 18 నుంచి 21 చేయటం మూలాన నంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గుతుంది, అంటే వాళ్ళ పాపులేషన్ తగ్గుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ బిల్ అనేటువంటిది ఒక పొలిటికల్గా కొంత ఉన్నదండి. దాన్ని మీరు ఏమంటారు? ఐ సర్టన్లీ అంటే
ఐ సర్టన్లీ బిలీవ్ దట్. అంటే పాపులేషన్ రీత్యా చూసినా లేకపోతే పాపులేషన్ రీత్యా కన్నా ఎక్కువ ఉమెన్స్ హెల్త్ పర్స్పెక్టివ్తో చూసినా కానీ ఈవెన్ గైనకాలజిస్ట్స్ హ్యావ్ స్టేటెడ్ దట్ ద బెస్ట్ ఏజ్ ఫార్ అ ఉమెన్ టు హ్యావ్ చిల్డ్రన్ is from the ages of 24 onwards to 36 or 37. After that, until if she's healthy, until 40-42 also, she's very much capable of having healthy children and annar. So dantoni definitely the number and the period between children ఎక్కువైతే ఎడ్యుకేషన్తోని ఇప్పుడు మనము ఇమీడియట్లీ కనుక్కున్నా కానీ ఒక పీరియడ్ ఒక కన్న తర్వాత ప్రసవం తర్వాత ఒక 1-2 years మళ్ళీ హెల్దీ అయిన తర్వాత దాని తర్వాత ద గ్యాప్ ఇంక్రీజెస్, ద చిల్డ్రన్స్ హెల్త్ ఇంక్రీజెస్. అండ్ అంటే ఇప్పుడు ఎక్కువ మందిని కనడము తక్కువ మందిని కనడము కన్నా ఎక్కువ మోర్ ఇంపార్టెంట్ ఐ థింక్ ఇండియా హ్యాస్ మోర్ పాపులేషన్ దెన్ ఇట్ నీడ్స్ కదా. అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ ద ఉమెన్స్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ అ మెంటల్ వెల్ బీయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ షీ హ్యాస్. ఇప్పుడు ఒక 10 మందిని కానీ వాళ్ళను చూసుకోలేకపోతే లేకపోతే అలా జరిగిన వాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు అయినా కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ సీన్ ఎర్లీ డెత్స్ ఆల్సో. అంటే ఇట్లా కనీ అంటే యువర్ బాడీ ఇట్ టేక్స్ అ టోల్. సో దే హ్యావ్ సీన్ ఎర్లీ డెత్స్ ఆల్సో. సో వై షుడ్ ఇంకా మెడికల్ అడ్వాన్స్మెంట్ కూడా లేదు. దీంతో పాటు ఎర్లీ మ్యారేజెస్ తర్వాత సరైనటువంటి మెడికల్ కేర్ లేకపోవడం వల్ల కూడా అట్లా ఉన్నది. సో అంటే ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే ఇది ఆహ్వానించదగినటువంటి బిల్లుగానే చట్టంగానే అంటారు. అండ్ బట్ విత్ కాషనరీ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఇట్. అంటే వ్యాక్యూమ్లను అయితే ఇది కాదండి, పాసిబుల్ కాదు. చట్టం చేసి ఊరుకుంటే కాదు, చట్టంకి ఒక ఇంప్లిమెంట్ చేసే ఎన్ఫోర్స్మెంట్ చేసే ఎక్విప్మెంట్ ఇట్లా ఉండాలి. సో అందుకోసం అని చెప్పేసి దట్ మెకానిజం చట్టంతో పాటు ఇంక్లూడ్ చేస్తేనే అది ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. లేకపోతే రూరల్ ఏరియాస్లో చాలా ఇబ్బందులు వస్తాయి. తర్వాత స్టేట్ మీద కూడా భారం పడుతుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎవరైనా కేసులు పెడితే వాళ్ళని వెళ్ళి రెస్క్యూ పెట్టాలి. మళ్ళీ వాళ్ళకి టిల్ 21 years వచ్చేంత వరకు గవర్నమెంట్ హ్యాస్ టు వాళ్ళ వెల్ బీయింగ్ అంతా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక బర్డెన్ అయ్యే ప్రాబ్లం కూడా ఉందంట. సో ఇప్పుడు ఇంకోటండి, రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఒక కామెంట్ చేశారు. దాని మీద పెద్ద ఎత్తున అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్లో దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మనకు తెలుసు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా 2003 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2002-2003 ఆ టైంలో రాజ్యాంగాన్ని కొంచెం అంటే సమీక్షించాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు, సమీక్ష చేయాలన్నారు. సో తర్వాత సబ్సిక్వెంట్గా అది డ్రాప్ అయిందనుకోండి ఆ ప్రపోజల్. అంటే రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటిది కొంతమంది అంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చేటువంటి వెసులుబాటు ఉన్నది, అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు దాదాపు 105-110 అమెండ్మెంట్స్ చేశాం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా దాన్ని మార్చాల్సిన అవసరం లేదనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకోటి ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ మార్చకూడదు అనేటువంటిది మనకి అది చాలా ఇంపార్టెంట్. అవును, అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ మనకి కేశవానంద భారత్ కేసులో ఆ జడ్జిమెంట్ ఉంది. అసలు ఇప్పుడు ఏంటంటే అసలు కేవలం అంటే ఒక ఆయన ప్రపోజలే పెట్టారు మార్చాలని, దాని మీదే అది పెద్ద నేరం, దాని మీద ఆయన మీద కేసులు పెట్టాలి అని కొంతమంది మాట్లాడుతున్నారు. దీని మీద ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి, కేసీఆర్ గారు చేసినటువంటి ప్రపోజల్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను అది విన్నాను, ప్లస్ నాకు అనిపించింది ఏంటంటే తను మార్చాలి అంటే రాజ్యాంగాన్ని రీరైట్ మార్చాలి కన్నా ఐ థాట్ హీ మెంట్ అమెండ్మెంట్. అది మార్చాలిగా వచ్చింది, ఇక దాంతో రాజకీయ దుమారం స్టార్ట్ అయింది అన్నట్టు నాకు ఇవ్వలేదు. అంటే అంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే ఇప్పుడు యూనియన్ బడ్జెట్ వచ్చింది. యూనియన్ బడ్జెట్ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం
సేమ్ పార్టీ అయినా లేకపోతే డెఫినెట్లీ ఎవరున్నా ఆపోజిషన్స్ అధికారంలో. ఉన్న ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎస్పెషలీ స్టేట్స్ యూనియన్ బడ్జెట్ని క్రిటిసైజ్ చేసుడు అది కామనే. అవును. సో యూనియన్ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని తను స్టేట్స్కి రావాల్సింది తక్కువైనది రాలేదు, అది అన్యాయము, యూనియన్ గవర్నమెంట్కి ఎక్కువ హక్కులు తీసుకుంటున్నది అని ఆ కోణంతో అన్నాడు అనుకుంటున్నాను. am I correct? సో ఇప్పుడు రీరైట్ అయితే చాలా కష్టం అండి, ఎందుకంటే ఇప్పుడు మనకు హక్కులు ఉన్నాయి అని అంటాం మనం, దాంతో పాటు మనకు ఇవి చేయాలి, దీస్ ఆర్ ఆర్ డ్యూటీస్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అని అంటాం. సో ఇప్పుడు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి మనం రీరైటింగ్ అంటే మొత్తం అనార్కీ అయిపోతుంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే తను అమెండ్మెంట్ అనడం, ఐ థింక్ హీ మెంట్ అమెండ్మెంట్ బట్ ఇట్ కేమ్ అవుట్ యాజ్ రీరైటింగ్. అంటే దీని మీద చర్చ జరుగుతూనే ఉంది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఇప్పుడు చాలా రోజులైంది, ఆయన ఏమీ క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటంటే మనం అంటే రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసినప్పటికీ ఆయన పూర్తిగా మార్చాలన్నదే కరెక్ట్ ఏమో, ఎందుకంటే ఆయన ఏమీ మరి రిజాయిండర్ ఏమి ఇవ్వాల, నా ఉద్దేశం అది కాదు అని అనలేదు. ఇప్పుడు అంటే హీ డజంట్ రియలీ క్లారిఫై. అయితే ఒకటి చెప్తున్నా అండి, అంటే మన కాన్స్టిట్యూషన్లోనే ఇన్హరెంట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క నియంతృత్వం ఉంది. అంటే కాన్స్టిట్యూషన్ వల్ల ఆ రకమైనటువంటి అధికారాలు దక్కలపడినాయి. అంటే మీరు ఇందాక కూడా అన్నారు, అంటే మనకి ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది కానీ ఫెడరల్ అనేటువంటి వర్డ్ మనకి రాజ్యాంగంలో లేదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఉన్నది. ఇక్కడ మనకు తెలుసు, మనకి అంటే సెంటర్ స్టేట్ ఫెడరల్ స్ట్రక్చర్ అన్ని ఉంది సార్, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, ఫెడరల్ రిపబ్లిక్ అని ఉంది. బట్ అంటే క్వాసీ ఫెడరల్ కింద ట్రీట్ చేస్తారు దాని మీద. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ కాన్స్టిట్యూషన్లో విస్తృతమైనటువంటి అధికారాలు, విపరీతమైనటువంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి దక్కలపడినాయి. అంటే మనకు తెలుసు 255 నుంచి 265 ఆర్టికల్స్ ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించినవి. దాంట్లో చూసినట్లయితే కొన్ని ఏదైతే కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి వాటిని మీద అంటే లా చేసేటువంటి అధికారం, చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే చాయిస్ ఇస్తే ఏ చాయిస్ అంటారు? లేదు, అంటే కన్కరెంట్ లిస్ట్ కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ కెన్ టేక్, అంటే both can do, కానీ రెండు కాంట్రడిక్టరీ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటారు. అంటే సెంటర్కి ఖచ్చితంగా సెంటర్కి అధికమైనటువంటి అధికారాలు ఉన్నాయి అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. ఆ అధికారాలను ఉపయోగించుకొని ఎవరైతే కేంద్రంలో అధికారంలో ఉన్నారో వాళ్ళు రాష్ట్రాలని మీద పెత్తనం చెలాయిస్తున్నారు. రాష్ట్రాల నుంచి ఉండేటువంటి వనరులను వాళ్ళు ఎక్కువ తీసుకొని రాష్ట్రాలకి చాలా తక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే బికాజ్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాబట్టి అనేటువంటిది బహుశా నేను అనుకోవటం అది దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు అనిపించింది అని ఉంటారు. అయినప్పటికీ మరి అది నిజమే కదా, వాస్తవం. అంటే మన రాజ్యాంగంలో అది ఉన్నది, అది కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందంటారా? లేదండి, అంటే నాకు ఐ అండర్స్టాండ్ వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్. అంటే కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారో, అంటే దాని గురించి ఎందుకు అలా అన్నారో నాకు ఐ అండర్స్టాండ్ దట్, ఇట్స్ టోటలీ జస్టిఫైడ్. కానీ ఎప్పుడైనా అంటే ఒక కంట్రీ టుగెదర్ ఉండాలంటే ఆ ఫెడరల్ స్ట్రక్చర్ కాపాడు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఫెడరల్ స్ట్రక్చర్ కాపాడుట్లనే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఎప్పటికీ రాజ్యాంగంలో ఉండాలి. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద సేఫ్టీ వాల్, దట్ ఈస్ హౌ ద కంట్రీ స్టేస్ టుగెదర్. ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రం విడిపోతుంది. అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి రెవెన్యూ చాలా ఎక్కువ వెళ్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఐ అండర్స్టాండ్, రెవెన్యూ ఎక్కువ తీసుకొని మాకు ఇవ్వడం అంటే నాకు ఇన్ రిటర్న్ వీ గాట్ లెస్ అనే బాధ ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా, ఎందుకంటే కాశ్మీర్ సెసేషన్ అక్సెషన్ ట్రీటీ ద్వారా వచ్చి అతుక్కుంది అందాము. మన నిజాం హైదరాబాద్ కూడా సెసేషన్ అయ్యి అక్సెషన్ ట్రీటీ ద్వారా వచ్చింది. సో అలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువ పవర్స్ ఇచ్చి ఫ్లెక్సిబిలిటీ, లిబర్టీ, ఫ్రీడమ్ ఎక్కువ చేస్తే వాళ్ళకు సెసీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకు అమెరికానే చూసుకోండి, ఇట్ ఈస్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్.
వాళ్ళు అదేంది అమెరికన్ రెవల్యూషన్ అండ్ సివిల్ వార్ వాళ్ళు సౌత్ అండ్ నార్త్ ఫాట్. సో ఇప్పుడు దాని తర్వాతనే అన్ని రాష్ట్రాలు వచ్చి మేము ఒక అమెరికన్ కాన్స్టిట్యూషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ వన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చేసాం. అక్కడ కూడా ప్యూర్ ఫెడరేషనే. రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళకు ఉండే కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఈవెన్ దే హ్యావ్ అ సుప్రీం కోర్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఆల్సో. And then they have a federal court system. And then federal laws separate ga unnai, state laws kuda separate untai. But given the difference, federal laws are more powerful and prevail. That is in order to protect the country. దానికి అంటే ఇప్పుడు మనకు ఇంటర్నలీ స్టేట్ గవర్నమెంట్కి యూనియన్ గవర్నమెంట్కి డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ ఐ అండర్స్టాండ్ దట్. బట్ ఫెడరేషన్ని మనము వీ కెనాట్ టచ్ ఇట్, వీ షుడ్ నాట్ టచ్ ఇట్. ఇట్స్ డేంజరస్ ఫర్ ఆర్ వెల్ బీయింగ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మన బిల్ ఆఫ్ రైట్స్, మన ఫండమెంటల్ రైట్స్ అయినా ఫండమెంటల్ డ్యూటీస్ అయినా మన కాన్స్టిట్యూషన్ కింద ఉన్న హక్కులైనా ఈవెన్ accused అంటే క్రిమినల్ కాకుండా అక్యూజ్డ్ కూడా he has certain rights under the constitution. So all of this exactly, so basic structure అలాగే ఉంటూ which includes the federal structure also. Any other changes, amendments ఇప్పటివరకు ఎన్ని amendments వచ్చాయి? 78 I'm not sure. 105. Yeah, I think the most recent one is the quota system కదా. The most recent amendment మన economically backward quota అది అనుకుంటా. సో బట్ ఐ అండర్స్టాండ్, నేను అందుకోసం అంటున్నా కదా, ఐ అండర్స్టాండ్ his frustration when he was talking about it, but the federal structure has to be, it is go on like that. అంతే ఇక దానికి అంటే ఇక తెలంగాణ will become a country అంటే you know it will be. So we need that protection. మనం చూసాం అంటే పంజాబ్ ఉదంతం కూడా చూసాం. అవును, 84 ముందు అక్కడ ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని ఒక డిమాండ్ తో జరగటం అదంతా అది చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో దట్ ఇప్పుడు బడ్జెట్ అండ్ వనరులను తీసుకోవడము అంత తక్కువగా ఇవ్వడం ఐ అండర్స్టాండ్, ఇట్స్ జస్టిఫైడ్. సో దాన్ని పొలిటికల్ గా ఫైట్ చేయాలంటారు తప్ప, దాన్ని పొలిటికల్ గానే ఫైట్ చేయాలి. కానీ లీగలీ అంటే కాన్స్టిట్యూషన్ ని రీరైట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్, ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. బేసిక్ స్ట్రక్చర్ మనకి ఉన్నది కదా. ఇప్పుడు అనార్కీ అనే వర్డ్ యూజ్ చేస్తారు అంటే ఇంగ్లీష్ లో. అనార్కీ మీన్స్ టోటల్ lawlessness. Absolutely. ఇక అంటే లైక్ ఒక పోలీస్ సిస్టమ్ ఉండదు, మనకు రైట్స్ లేకపోతే అదేంటి డ్యూటీస్ అనేవి ఉండవు, ఎవరికి వాళ్ళే దే బికమ్ అన్ ఐలాండ్. సో దట్ అనార్కీ ఈస్ వెరీ వెరీ డేంజరస్. బట్ ఒకటి చెప్పండి, అంటే అసలు అంటే కాన్స్టిట్యూషన్ మార్చాలి అని అంటమే ఓ పెద్ద నేరం. అది పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెడుతున్నారు కేసీఆర్ గారి. అది అసలు యాక్చువల్గా డస్ ఇట్ అట్రాక్ట్ ది ఎనీ లా అండి? అంటే మార్చాలి అని అంటమే అది అంటే పొరపాటుగా లేకపోతే నేరం కింద మనం పరిగణించగలమా? నేరం కింద అంటే దట్ ఐ డు నాట్ నో అండర్ విచ్ డిఫేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అవుద్దా మార్చాలి అని అంటే? డెఫమేషన్, పర్సనల్ డెఫమేషన్ ఇస్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద లా. అంటే ఇండియన్ పీనల్ కోడ్ స్ట్రిక్ట్లీ చూస్తే ఇప్పుడు డిఫేమింగ్ అంటే డిస్ట్రాయింగ్ ద నేషనల్ ఫ్లాగ్ ది ఉన్నది, అంటే నేషనల్ యాంథమ్ నేషనల్ ఫ్లాగ్ ని అది చేయడం అనేది ఉన్నది, అట్రాక్ట్ అవుతుంది. సో మేబీ దాన్నే ఒక ఎక్స్టెండెడ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ సీ ఎనీ ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినాయా సార్? అంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు అని వార్తలు, కంప్లైంట్స్ వచ్చినాయి. అవి ఏ సెక్షన్ ప్రకారం మీరు అదే నేను అందుకోసం అంటున్నా, కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి. బట్ ఇక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతే ఒక సెక్షన్స్ కిందనే కావాలి. సో ఏ సెక్షన్స్ కింద అయ్యాయో కాలేవో ఇట్స్ హ్యూజ్. సో ఐ డోంట్ రియలీ సీ ఇట్. కానీ ఇక అగైన్ దాన్ని ఎక్స్టెండెడ్ ఇంటర్ప్రిటేషన్, ఎందుకంటే పీనల్ కోడ్లో ఉన్న డెఫమేషన్ పర్సనల్ డెఫమేషన్కే రిలేటెడ్ ఉంది. సో హౌ విల్ దే ఎక్స్టెండ్ దట్ టు కాన్స్టిట్యూషన్ ఇస్ అ హ్యూజ్ క్వశ్చన్. బట్ మీకు తెలుసు అంటే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అంటే రాజ్యాంగం చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నది. రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి పాలకులు మంచివాళ్ళు అయితే ఇది మంచిది అవుతుంది,
పాలకులు మంచోళ్ళు కాకపోతే అది చెడ్డదవుతుంది అనే మాట కూడా ఒకటి మాట్లాడారు. కాబట్టి నథింగ్ రాంగ్ విత్ ది కాన్స్టిట్యూషన్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే అధికారం ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినవి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. సో వాట్ ఈస్ ది రికోర్స్ అండి? అంటే ఇప్పుడు కేంద్రం ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటుంది, రాష్ట్రాల హక్కుల్ని కాల రాస్తూ ఉంటుంది, పొలిటికల్గా ఫైట్ అంటారు. That is the biggest and the best recourse of a democracy. We are an extremely vibrant democracy. We are the biggest democracy in the world. అంటే డెమోక్రసీ పూర్తిగా పనిచేస్తుందా లేదా అనే క్వశ్చన్ నాకు మీకు ఉండొచ్చు, కానీ we are the biggest democracy in the world. And electorate has the ultimate authority. So ఇప్పుడు ఈ సెంటర్ ultimate say. So every 5 years we have that ultimate say. So ఇప్పుడు సెంటర్ స్టేట్ మధ్యలో మన దగ్గరనే కాదు ఇంకో దేశాలలో కూడా, అంటే పెద్ద దేశం లైక్ ఇండియా is a huge country. As such USA also is a huge country. So that friction will always be there. So that friction politically నే మనం దాన్ని అడ్డుపడాలి లేకపోతే ఫేస్ చేయాలి తప్ప it's best not to get into a dangerous ground where everybody is going to be at risk. ఎందుకంటే అనార్కీ అయినా ఒక సివిల్ వార్ అటువంటి సిచ్యువేషన్ అయిపోతుంది, ఎవరికి వాళ్ళే. అంటే ఇప్పుడు నేను ఏదైనా పట్టుకోవాలంటే నేను అది పట్టుకుంటాను, యూ కెన్ బీ హోల్డింగ్ వెపన్స్, హూస్ గోయింగ్ టు కంట్రోల్ అస్, హూస్ గోయింగ్ టు రెస్ట్రెయిన్ అస్ అండ్ హూస్ గోయింగ్ టు స్టాప్ అస్. సో అప్పుడు మిలిటరీ వచ్చేస్తుందా, వీ డోంట్ నో. అంటే అసలు ఇలాంటి చర్చ అవసరం అంటారా, అనవసరం అంటారా? చర్చ అనేది అంటే డెమోక్రసీలో మంచిదే కదా, ఏదైనా ఏ చర్చ అనేదైనా మంచిదే. ఎనీ డిబేట్ కెన్ బి వెల్కమ్డ్ and that debate can be taken in a course where it is useful in some way. So ఇప్పుడు రీరైట్ అని అన్నారు, దాన్ని ఏమన్నా అమెండ్మెంట్ లాంటిది ఏమన్నా ప్రపోజల్ ఉందా, మేక్ ఇట్ మోర్ ప్రోయాక్టివ్. అంటే యూస్ఫుల్గా ఉండాలి, యూస్ఫుల్గా. అంటే ఇట్లా డిస్ట్రాయ్ చేస్తూ ఇది చేశారు అది చేశారు దాని మీదనే కాకుండా పొలిటికల్ గెయిన్స్ కోసం కాకుండా పీపుల్ ఎట్ లార్జ్ అండ్ పీపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఎట్ లార్జ్. ఇప్పుడు యూనియన్ లిస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇవి ఉంటాయి, స్టేట్ లిస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇవి ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ లా అండ్ ఆర్డర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఆల్ స్టేట్ దాంట్లోనే ఉంటాయి. కన్కరెంట్ లిస్ట్లో కొన్ని ఉంటాయి వేర్ స్టేట్ అండ్ యూనియన్ కెన్ టేక్ అ కాల్, బట్ ఇఫ్ ద యూనియన్ డిసైడ్స్ టు టేక్ అ కాల్, యూనియన్స్ దిస్ థింగ్ విల్ ట్రంప్ ఆన్ ద స్టేట్. సో అక్కడ మీరు నెగోషియేట్ చేసుకోండి. అది కూడా చెప్పారండి, అంటే కేసీఆర్ గారు లింకేజ్ ఆఫ్ రివర్స్ విషయంలో వచ్చేసి, రివర్స్ అనేటువంటిది నదీ జలాలు ఏమో స్టేట్ లిస్ట్ ఉంటుంది, డిస్ప్యూట్స్ ఏమో సెంట్రల్ లిస్ట్. అవును. సో అది దానివల్ల వాళ్ళు లింకేజెస్ ఆఫ్ రివర్స్ అంటే మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మీరు ఎట్లా ఇస్తారు, బికాజ్ అవార్డ్స్ ఉన్నాయి, అవార్డ్స్ అనేవి దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి ఈక్వల్. అవి ఎలా చేస్తారనేటువంటి మాట కూడా ఆయన వాడారు. మేబీ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇటువంటి చోట్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. అదే ఆ ఇబ్బందులు కన్కరెంట్ లిస్ట్తో వస్తున్నాయి కాబట్టి మీరు కన్కరెంట్ లిస్ట్లో మీకేమన్నా డిస్ప్యూట్స్ ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. అంటే బికాజ్ పొలిటికలీ మాట్లాడుకున్నాడు ఒకటి, బట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద సెంటర్ హ్యావింగ్ అ డైలాగ్ ఆన్ అ ఇష్యూ ఇస్ వన్ థింగ్. ఇప్పుడు లింకేజెస్లో స్టేట్స్కి సే ఉండాలి, ఎందుకంటే స్టేట్స్కి వాళ్ళ వాటా ఎంత రావాలో వాళ్ళకి తెలుసు. దాని తర్వాత మిగతా వాటా ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళు చెప్పే అవకాశాలు ఉంటాయి. ఎస్, వాళ్ళు చెప్పే అవకాశాలు ఉన్నాయి. అట్లా మీరు సెంటర్ అట్లా ఇన్నప్పుడు దెన్ దే కెన్ ప్రాబబ్లీ లుక్ ఇన్ టు ఇట్ అండ్ దే కెన్ ట్రై అండ్ డూ జస్టిస్ టు దట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ దిస్ స్టేట్. ఎందుకంటే హద్దులు అన్నప్పుడు అంతా వెళ్తాయి కదండి. సో మన వాట మనకి ఇచ్చి ఇంకో లోవర్ రైపేరియన్ స్టేట్స్ ఎక్కువ రైట్స్ ఉంటాయి. అంటే ఎక్కడైతే నది పుట్టిందో అక్కడి నుంచి కంటే ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు ఉంటాయి. సో వితౌట్ కన్సల్టింగ్ దెమ్ సెంటర్ కెనాట్ మేక్ ఎనీ లా. అది ఆ విషయంలో కూడా అన్నందుకు కేసీఆర్ గారు ఆ మాట మాట్లాడారు. ఏదేమైనా అదే పెద్ద లీగల్ బ్యాటిల్ అవుతాయి అనుకోండి ఇన్ కేసు. మన దగ్గర ఎన్ని నదులకు అనుసంధానానికి సంబంధించిన లీగల్ బ్యాటిల్స్ ఉన్నాయి, బట్ దోస్ లీగల్ బ్యాటిల్స్ క్యాన్ బి బ్రాట్ టు అ క్లోజ్ ఇఫ్ దే టాక్ instead of it become if they negotiate.
కొన్ని టీఎంసీలు ఎక్కువైతాయేమో, కొన్ని పిఎంసీలు తక్కువైతాయేమో, బట్ ఒక ఫేర్ అమౌంట్ కరెక్ట్గా వస్తే ఐ డోంట్ థింక్ దెర్ షుడ్ బి అ ప్రాబ్లం. అండ్ జిఎస్టీ ఇది కూడా షేరింగ్ కూడా మీరు ఒక ఫేర్ అమౌంట్ అంటే ఒక స్టేట్కి ఎంత అవసరమో, ఎంత ఇచ్చిందో, ఎంత అవసరమో యు సీ ఫ్రమ్ ఆల్ ద ఎంటైర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద స్టేట్ అట్లా షేర్ చేయండి. సో ఐ థింక్ it is very feasible to negotiate with for the benefit of the state with the అవకాశం లేదండి, ఎందుకంటే మీకు ఫైనాన్స్ కమిషన్స్ ఉన్నాయి, వాళ్ళ రికమెండేషన్స్ బట్టే ఇస్తారు. సో దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ నెగోషియేటింగ్ దిస్ థింగ్. రచనా రెడ్డి గారు, ఇటీవల కాలంలో మళ్ళీ ఆడపిల్లల మీద ఎక్కువ అకృత్యాలు, అఘాయిత్యాలు బాగా పెరిగిపోతున్నాయి. అంటే మనం చూసాము దిశ ఇన్సిడెంట్ చూసాము. దిశ ఇన్సిడెంట్ తర్వాత దేశంలో అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే దిశ బిల్లును కూడా తీసుకొచ్చి చట్టం చేయడానికి అది పంపించారు. తెలంగాణలో షీ టీమ్స్ ఫామ్ చేశారు. తర్వాత యూటీజింగ్ని బాగా కట్టేలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఆ పిల్ల కనీసం అంటే విజయవాడలో ఇన్సిడెంట్ చూస్తే 14 ఏళ్ల పిల్ల, మరీ చిన్నపిల్ల ఏం కాదు, చదువుకున్న అమ్మాయిలానే ఉంది. 2 months నుంచి ఒక అతను స్టాకింగ్ చేస్తూ ఉంటే అది బయటగా చెప్పుకోలేక, ఈవెన్ పేరెంట్స్తో కూడా చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడింది. సరే, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముందు ఇంకా ఎందుకు ఆడపిల్లల్లో ఆ రకమైనటువంటి భయాందోళనలు ఎందుకు కలుగుతున్నాయి అంటారు? మీ దగ్గరికి వస్తాయి కదా చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. దీన్ని ఎక్కడొక్కడ పులి స్టాప్ పెట్టడానికి అవకాశం ఉందా అసలు ఈ అఘాయిత్యాల మీద? అబ్యూజ్ అండ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ పురాతన కాలం నుంచి అది వస్తూనే ఉంది, ఏజ్ ఓల్డ్ ఇది. అయితే ఎడ్యుకేషన్, పాపులేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ ఎలా ఎక్కువైతేనే అలాగే విమెన్ మీద వైలెన్స్ కూడా అలా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన స్కాండినేవియన్ కంట్రీస్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో ఇన్స్టిట్యూషనల్ గ్రోత్ హ్యాస్ బిన్ ఫెనామినల్. అండ్ ఈ ఇన్స్టిట్యూషనల్ గ్రోత్తో అంత పకడ్బందీగా ఉండేసరికి, ప్లస్ ఆఫ్ కోర్స్ పాపులేషన్ చాలా తక్కువ ఉండి, ఎడ్యుకేషన్ అండ్ స్టేట్ స్పాన్సర్డ్ ఆల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ అండ్ అదర్ స్కీమ్స్ ఎక్కువ ఉండేసరికి ఈ స్పెసిఫిక్ డొమెస్టిక్ విమెన్ సెంటర్డ్ వైలెన్స్ గిట్లా అక్కడ చాలా తక్కువ. అంటే కంప్లీట్గా లేదు అని ఏం అంటలేను, బట్ ఇట్స్ వెరీ రెడ్యూస్. రిలేటివ్లీ ఇట్స్ వెరీ రెడ్యూస్. సో నేను అనుకోవడం ఏంటంటే మన ఇన్స్టిట్యూషనల్ గ్రిప్ హ్యాస్ టు బి మోర్. ఇప్పుడు మనము 0 FIRs అంటాము, కానీ 0 FIRs ఆస్పెక్ట్ని చాలా మట్టుకు ప్రాక్టికల్లీ పోలీస్ స్టేషన్స్ అసలు దృష్టిలోకే తీసుకురావట్లేదండి. మొన్న దిశ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ మన తెలంగాణలో అయినప్పుడు ఒక 3 years కింద, అప్పటి నుంచి 0 FIRs కాన్సెప్ట్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని పోలీస్ స్టేషన్స్లో కొంచెం దే ఆర్ రెడీ టు రిజిస్టర్ ద FIRs. లేకపోతే దానికన్నా ముందు అబ్సల్యూట్లీ ఇది మా జ్యూరిస్డిక్షనే కాదు, మీ అడ్రస్ ఏంది, ఎక్కడ జరిగింది, మా జ్యూరిస్డిక్షన్ కాదు అని అనేవారు. సో ఆ ఇన్స్టిట్యూషనల్ ఏమంటారు టుగెదర్నెస్ ఉండాలి, అన్నీ కలిసి పనిచేయాలి. ఇప్పుడు పిల్లలైనా ఆడపిల్లలైనా ఇప్పుడు హైటెక్ వెళ్ళాలంటే రాత్రిపూట అంటే లైక్ మన తెలంగాణలో ఐ థింక్ వీ హ్యావ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ CCTV cameras in India అని అనుకుంటా, if I'm not mistaken. That is exceptionally good. It's very very important. They are playing a key role. Yes, it's very very important and it's very welcome. సో కానీ కొన్ని ఏరియాలో ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఏరియాలో CCTV అనేది ఏం లేకుండే, జస్ట్ అదేంటి ఆ టోల్ బూత్ దగ్గర ఉండే, బట్ నాట్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్. సో అటువంటి కొన్ని మనము ఇప్పుడు క్రైమ్ అనేది ఒక వ్యాక్యూమ్లో జరుగుతుంది. మనము అన్ని ప్రివెంటివ్ మోడ్స్ని మనం పెట్టినా కానీ ఒక A ప్రివెంటివ్ మోడ్, B ప్రివెంటివ్ మోడ్ మధ్యలో లేని ప్రివెంటివ్ స్పేస్లోనే ఆ వ్యాక్యూమ్లోనే క్రైమ్ జరుగుతుంది. సో అటువంటి వ్యాక్యూమ్స్, అటువంటి బ్లాక్ హోల్స్ని మనం ప్లగ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఊర్లో చాలా మటుకు వాళ్ళు స్కూల్కి ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఊర్లో ఉంటుంది, కానీ హై స్కూల్కి వెళ్ళాలంటే లైక్ ఎయిత్ నుంచి 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి. సో దానికి ప్రొవిజన్ ఉండాలి, వెళ్ళడానికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవిజన్ డెఫినెట్లీ ఉండాలి. ఆడపిల్లలను అదేంటి నడుచుకుంటూ వెళ్ళడము, నడుచుకుంటూ రావడం, ఎందుకంటే వాళ్ళు వచ్చే కల్లా 6-7 అవుతుంది. అట్లీస్ట్ 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలి, 3 గంటలకు 4 గంటలకు స్కూల్ ఇది చేస్తే. సో ఆ ప్రొవిజన్, దట్ ఈస్ వేర్ యూ ప్లగ్ ద బ్లాక్ హోల్. ఎందుకంటే చాలా అఘాయిత్యాలు స్కూల్ నుంచి రావడంలో కూడా చాలా అయ్యాయి. ఇంకోటి ఓపెన్ ఎక్స్క్రీషన్, ఓపెన్ యూరినేషన్, ఎక్స్క్రీషన్ ఎట్సెట్రా, దట్ హ్యాస్ టు బీ ప్లగ్డ్. అందరికీ, అంటే ఎంత పువర్ ఫ్యామిలీనైనా అందరికీ అట్లీస్ట్ శానిటేషన్, బాత్రూమ్ యాజ్ వెల్ యాజ్ అదేంది స్నానాగారం అండ్ ల్యాబరేటరీ ఉండవలసిందే, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి పక్కకు ఉండాల్సిందే. అది దట్ హ్యాస్ టు బి మేనేజ్డ్. యూ ప్లగ్ అ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ దేర్. అండ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్కి ఒక స్పెషలైజ్ టీమ్ ఉండని, అంటే షీ టీమ్స్ ఎట్లయినా ఉన్నాయి, బట్ ఈ కమర్షియల్ జోన్స్ ఉంటాయి చూడండి, ఎక్కువ ట్రక్స్ ఇవన్నీ, అంటే లైక్ ఇంటర్స్టేట్ ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఏరియాలో ఎక్కువ తనిఖీ ఉండాలి. కానీ ఇటీవల మనం చూసామండి, అంటే విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉందని వచ్చింది కదా. అవునండి, ఇది తెలంగాణలో. అవును. అంటే ఇక్కడ బై అండ్ లార్జ్ మీరు చెప్పినట్టుగా పోలీసు బాగా చేస్తున్నారు, సీసీ కెమెరాలు కానివ్వండి, కానీ బట్ ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉందనేది కొంచెం అలార్మింగ్ అని తెలంగాణలో. రీజన్ ఏమంటారు ఇక్కడ? అంటే కనెక్టివిటీ అంటారా? కనెక్టివిటీ టు మహారాష్ట్ర, కనెక్టివిటీ టు కర్ణాటక, కనెక్టివిటీ టు తమిళనాడు. సో ఆ కనెక్టివిటీ ప్లస్ మన దగ్గర అంటే ద ఈకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ సమ్ ఫ్యామిలీస్, ద ఎడ్యుకేషనల్ సిచ్యువేషన్ ఆఫ్ సమ్ ఫ్యామిలీస్, విమెన్కి పిల్లలు ఉండడం, ఎవరు చూసుకోకపోవడము. సో దే ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. అండ్ క్వైట్ అ లాట్ ఆఫ్ టైమ్స్ ఇలా అంటే ఈ బ్లాక్ హోల్స్ ప్లగ్ చేయకపోగా దే ఆర్ కిడ్నాప్డ్ అండ్ ట్రాఫిక్డ్. సో దాంతో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలాసార్లు అదేంటి మన ఇక్కడ ఉద్యోగాలు, అక్కడ ఉద్యోగాలు, ఇక్కడ పని ఇప్పిస్తాము, నెలకు ఇంతకు ఇప్పిస్తాము అనే చెప్పి మోసం లూర్ చేసి మోసం చేసే ఇవి. సో హెల్ప్లెస్ సిచ్యుయేషన్ ని కూడా ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లాయిట్ ఇది చేయడం. దోస్ ఆర్ ద రీజన్స్ వై విమెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గెట్ ట్రాఫిక్డ్. అండ్ లెస్ ఎడ్యుకేషన్ అండ్ ఏజ్. ఇప్పుడు మనము అంటే ఇట్ అగైన్ గోస్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ డిస్కషన్. ఏజ్ ఎంత ఎక్కువ అవుతుంటే పిల్లలు అంత తక్కువ అవుతారు. పిల్లలు ఎక్కువ కావాల్సిన అవసరం లేదు భారతదేశానికి. సో ద మోర్ ద చిల్డ్రన్, if you cannot take care of all of these children, some of them will just be ఏమంటారు collateral damage లాగా అయిపోతారు. అంటే they are just allowed to unless they are well groomed. అంటే ఏ ఫ్యామిలీకైనా వెల్ గ్రూమ్డ్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎంత పెద్ద ఫ్యామిలీ, ఎంత ఫైనాన్షియలీ సౌండ్, ఎడ్యుకేషనల్లీ సౌండ్, అటెన్షన్ ఇవ్వగలిగినప్పుడు. మనము 10 మందికి అటెన్షన్ ఇవ్వాలంటే ఆ కాలంలో పాసిబుల్ అయ్యిండొచ్చు వాళ్ళకు, పెద్ద మనుషులకి, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ దిస్ థింగ్. ఎంత హోమ్ మేకర్స్ అయినా, ఇప్పుడు వర్కింగ్ విమెన్ కాకుండా ఎంత హోమ్ మేకర్స్ అయినా, టు గివ్ అటెన్షన్ టు మోర్ దెన్ 3 children I think is extremely difficult and not possible. And ఇప్పుడు ఇండియాలో కూడా లాస్ట్ 15-20 years నుంచి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, వీఆర్ ఫోర్స్ టు బీ 2 breadwinners in the family. There is no way where until like there'll be one breadwinner, karta of the family will be earning the bread and I'll be taking care of the children ane situation ledu. Endukante one salary or one income is not enough. So atlunnappudu the less the children, the more quality of life will be able to give them, and will be able to protect them against all the other externalities. And especially low income,
ఫస్ట్ ఒక ఇది ఉండే, చాలా మందిని కంటే వాళ్ళే చూసుకుంటారు అనే ఒక మైండ్ సెట్ ఉండేది. ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆ మైండ్ సెట్ తోని చాలా మంది ఉండేసరికి మనము ఫస్ట్ సెకండ్ అంటే ఒక ఇది ఉన్నదండి, అంటే పాపులేషన్ ఈజ్ అ ప్రాబ్లం అనేవాళ్ళు, బట్ పాపులేషన్ ఈజ్ ఆల్సో ఎన్ ఆన్సర్ అనేది వచ్చింది తర్వాత. అంటే ప్రొవైడెడ్ వాళ్ళని బాగా ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ ఇస్తే కనుక పాపులేషన్ ఈజ్ ఆల్సో అంటే ఆన్సర్ అనేటువంటిది వచ్చింది. కానీ అన్ఫార్చునేట్గా అది లేదు. అది ఇప్పుడు ఆ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు చైనా అందుకోసం 30-40 years నుంచి ఉన్న వన్ చైల్డ్ పాలసీని ఇప్పుడు తీసేసింది చైనా. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ ద జెరియాట్రిక్ సొసైటీ. వాళ్ళు అంతా ఈ వృద్ధుల సంఖ్య ఎక్కువైపోతుంది. అవును. ఇన్ఫాక్ట్ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ వేర్ ద యూత్ పాపులేషన్ ఇస్ మచ్ హైయర్ దెన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. చైనా ఇస్ ద జెరియాట్రిక్ ఇదే. West, most of West is geriatric countries. So the entire youth population ఇప్పుడు pretty much ఇండియాలోనే ఉన్నట్టు, సౌత్ ఈస్ట్ ఏషియాలో. అదే మీరు యూత్ అన్నారు, నేను అదే చెప్పబోతున్నాను. యూత్ను కూడా అంటే కరెక్ట్ రూట్లో కనుక మనం చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ అనేది పెద్ద సమస్యగా మారింది. అంటే గతంలో సరే మద్యం అనేది ఇక ఎవరి చేతుల్లో లేకుండా గ్రే ఏరియా ప్రభుత్వాలే ప్రోత్సహించే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాలే మద్యం ఆదాయం మీద ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు డ్రగ్స్ అనేది కొత్త పెద్ద మినాస్గా తయారైందండి. అది అంటే మీరు చూశారు ఈ డ్రగ్స్ విషయంలో కూడా, అంటే మీరు ఇందాక అన్నారే, అంటే దే హ్యావ్ టు వర్క్ ఇన్ ట్యాండమ్ అన్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్ టు రూట్ అవుట్. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు కదా. ఇటీవల మనం చూసాము, అంటే పోలీసు ఒక రకంగా, ఎక్సైజ్ ఒక రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి, ఈడీ ఒక రకంగా చేస్తున్నారు. దాని మీద మీ ఏం చెప్తారు? అయితే అంటే ఈ మన సెంట్రలైజ్డ్ ఏజెన్సీస్ అయితే ఏమున్నాయో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా, సిబిఐ అయినా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అయినా, సో దే ఆర్ స్పెసిఫికలీ they have come about and they are specifically equipped to deal with these situations. So ఇప్పుడు పోలీస్ వాళ్ళకు అంత అవగాహన ఉండదు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐటి అయినా, they have to work in tandem with the centralized agencies when there are స్టేట్, ఇంటర్స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ యాక్టర్స్. అంటే ఇప్పుడు మన స్టేట్లోనే జరుగుతుంది, ఇంత మట్టుకే పరిమితమై ఉంది అని అంటే స్టేట్ సిట్ విల్ టేక్ దిస్ థింగ్, అ కాల్ ఆన్ దట్ అండ్ దే విల్ ఇన్వెస్టిగేట్ అండ్ ఆల్. అవసరం అయితే ఇట్ విల్ టేక్ సూపర్విజన్ అండ్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. కానీ ఒకవేళ ట్రాఫికింగ్ అండ్ ద ట్రైల్ ఆఫ్ మనీ, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్, then definitely the central government agencies have to have a say in it to track that money trail internationally. So manamu Telanganalo, at least for the last 4-5 years, we are seeing a lot of, ante 17 lo oka pedda hall ochindi, malla monna I think 2020 lo there was a lot of news about another drug bust. malla monna 22 క్లీన్ చిట్ ఇచ్చారని వచ్చింది, కానీ అది చూస్తే చాలా మందికి ఆశ్చర్యపోయారు, క్లీన్ చిట్ రావటం ఏంటి. అవును మళ్ళీ ఈడీ ఏదో. అవును. సో ఇప్పుడు ఆ క్లీన్ చిట్ ఇవ్వడము అంటే లైక్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయలేరేమో, బట్ నౌ బికాస్ ద ఈడీ ఇన్వాల్వ్ అయ్యి, ఈడీ ఈజ్ టేకింగ్ ద డిజిటల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఫోరెన్సిక్ శాంపిల్స్ అండ్ ఫోన్ కాల్ రికార్డ్స్ in order to see the money trail. ఇప్పుడు మనకు కన్జంప్షన్, the good thing the state government did is it's targeting consumption also. ఇప్పుడు కన్జంప్షన్ ని టార్గెట్ చేస్తేనే సప్లయర్ చైన్ వీక్ అవుతుంది. అయితే ఈడీ వాళ్ళ ఇది అంటే వాళ్ళ ప్రమేయం, ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ వస్తుందంటే పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దే ట్రేస్ ద మనీ. ఎటు పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అంటే మనీ ఎక్కడికి వెళ్తుంది, సప్లై ఎక్కడి నుంచి వస్తుంది. సో ద ప్రిన్సిపల్ సప్లయర్స్, ద మిడిల్ మెన్ అండ్ ఎండ్ కన్స్యూమర్, హౌ ఇస్ ఇట్ గోయింగ్. సో ఆ మనీని ట్రాక్ చేసే దానికి the ED has entered. So I think the central government and the state government, the central agencies and the state government SIT team have to work in tandem to end this menace. And the state government is taking a serious view of the
కన్సంప్షన్ అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ప్లేసెస్లో హ్యానర్స్ అవన్నీ కూడా పెట్టారు. సో బట్ ఇట్ ఈస్ సోషల్ ఈవిల్ అండి, అండ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్. అంటే కొంచెం డిస్టర్బింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒక ఫ్యామిలీలకు వెళ్తున్నాం మనం, అంటే వీఆర్ మీటింగ్ అ ఫ్యామిలీ అనుకోండి, మదర్ ఫాదర్ చిల్డ్రన్. We don't know if the children are involved in drugs or not. అంటే మనము పిల్లలని ఎంత ప్రొటెక్ట్ చేసి, ఎంత బాగా చూసుకొని, వాళ్ళని ఎంత తీర్చిదిద్ది, ఎంత అన్ని చేసినా కానీ the influence of the environment is a lot on children. So we as parents, we never know. That is the most scariest part for any parent, I think. I mean, as a parent, I'll say it's really scary for me as well. So that is why it's extremely important that the environment that they go in and socialize, make friends, go out, is also clean, relatively clean. I'm not అంటే నేను మొత్తం దాన్ని vacuumed clean అంటలేను, because it's not possible, but relatively clean. We can trust our upbringing on about the fact of our children, but we cannot always completely trust everything. ఎందుకంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఇన్ఫ్లుయెన్సెస్ మేం చిన్నగా ఉన్నప్పుడు అంత లేకుండే, బట్ నౌ ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. ఐ మీన్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అటాక్ stimulus that we have. So it could be drugs, it could be this, it could be that. అందరూ పిల్లలు ఇది కరెక్ట్, ఇది నాకు అవసరం లేదు అనుకునే స్టేజ్లో ఉండకపోవచ్చు. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదండి, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అనేది వాళ్ళు దే కెనాట్ డిసైడ్. సో అండ్ బట్ యు సీ దట్ ద పీపుల్ హు ఆర్ కన్స్యూమింగ్ అండ్ ద పీపుల్ హు హ్యావ్ బీన్ కాట్, దే ఆర్ ఆల్ మచ్ ఓల్డర్ పీపుల్. సో ద గవర్నమెంట్ has to step up and has to take an aggressive stance. And ఈ అగ్రెసివ్ స్టాన్స్ లో ఫార్చునేట్ గా మొన్న కేసీఆర్ గారు చెప్పారు, ఎట్ నో కాస్ట్ డ్రగ్స్ అనేది ఉండటానికి వీల్లేదని ఒక ఫర్మ్ గా ఒక డెసిషన్ తీసుకున్నట్టున్నారు. బట్ ఫార్చునేట్లీ ఈ ప్రాబ్లమ్ మిగతా స్టేట్స్లో సౌత్లో కొంచెం తక్కువే. కొన్ని అంటే లైక్ పంజాబ్, ఇటువంటి పంజాబ్ చాలా ఎక్కువ. అంటే మనము ఆ స్టేజ్కి ఎప్పుడు రావద్దు అనుకుంటున్నాను. పంజాబ్ చాలా ఎక్కువ, బట్ మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో కూడా కొంచెం బట్ ఏదైనా మొత్తే కదండి. అంటే ఈ మద్యాన్ని కూడా అంటే కర్టైల్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అవును మద్యాన్ని కూడా కర్టైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైనా మొత్తే, ఇది ఒక టైప్ ఆఫ్ మత్తు, అది ఒక టైప్ ఆఫ్ మత్తు, అది కంప్లీట్లీ ఇల్లీగల్ ఇది లీగల్ అని కాకుండా హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటే గవర్నమెంట్స్ కూడా అది బెటర్ ఏమో. అవును, మద్యాన్ని కూడా కొంచెం కర్టైల్ చేయాలి. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్, దెర్ ఇస్ నో వే. అంటే ఇప్పుడు మన వెస్టర్న్ కంట్రీస్లో కొంచెం హారివానా, దేంది గాంజా, హారివానా ఈజ్ లీగలైజ్డ్ ఇన్ సమ్ స్టేట్ ఫర్ మెడిసినల్ పర్పసెస్ అండర్ ప్రిస్క్రిప్షన్. అది కూడా మన దగ్గర అవసరం లేదు. లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండ్ యుఎస్ లో కూడా కొన్ని స్టేట్స్ లో ఉన్నదండి, వేర్ marijuana has been legalized for medicinal purposes under prescription. But we shouldn't even give that flexibility in Telangana or India is what I'm trying to say. ఎందుకంటే మనకు we are very creative అన్నమాట ఇండియన్స్. సో దాన్ని ఆ ఫ్లెక్సిబిలిటీని కూడా మనము బీభత్సంగా వాడుకుంటాం. అందుకోసము అటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా అసలు అవసరం లేదు. అండ్ దేర్ ఆర్ ప్రాపర్, ఇఫ్ పెయిన్ మెడికేషన్ అయినా ఏం మెడికేషన్ అయినా, దేర్ ఆర్ ప్రాపర్ ప్రిస్క్రైబ్ డ్రగ్స్ given by doctors. అంటే గవర్నమెంట్స్ మాత్రమే చేయగలరు. అండ్ ప్లస్ నేను మై రిక్వెస్ట్ ఇస్, ఇటువంటి సోషల్ ఇష్యూ సిచ్యువేషన్స్లో గవర్నమెంట్స్ పొలిటిసైజ్ చేయకూడదు, కలిసి పనిచేసి. లెట్ ఇట్ నాట్ బీ అదేంది వన్ అప్ మ్యాన్షిప్, అంటే నువ్వు నాకేం చెప్పేది, నేను నీకేది ఇచ్చేది అని కాకుండా కలిసి పనిచేస్తేనే దిస్ అవును. ఎస్పెషలీ ఇంకో దీంట్లో మీరు పొలిటిసైజ్ చేసి దాని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ, ఇటువంటి సోషల్ ఇష్యూ మన నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన ఇష్యూ మీద కొంచెం ఐ థింక్ యూ నీడ్ టు వర్క్ ఇన్ టాండెమ్. అంటే గవర్నమెంట్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం. అవును.
అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా పెద్దోళ్ళకి ఒక రకంగా చిన్నోళ్ళకి ఒక రకంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి. దాని మీద కొంతమంది ఫైట్ చేస్తున్నారు, లీగల్ ఫైట్. తర్వాత ఇంకోటండి, ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం మన దేశంలో చాలా రోజుల నుంచి ఉంది. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఇటీవల కాలంలో జ్యుడిషియల్ యాక్టివిజం మళ్ళీ పెరిగిందంటారా, తగ్గిందంటారా? చాలా తగ్గిపోయిందండి. తగ్గిందా? చాలా తగ్గింది. అటువంటి జ్యుడిషియల్ యాక్టివిజం మేబీ 15-20 ఇయర్స్ కింద ఉండే. ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఎక్కువ లేదు. అంటే ఇది కారణం ఏంటంటారు? అంటే ఇక కారణాలు చాలా ఉండొచ్చు, నేను కొన్ని చెప్పకూడదేమో. బట్ అదర్ దెన్ దాట్, అంటే జ్యుడిషియల్ యాక్టివిజం ఏంటంటే కాన్స్టిట్యూషనల్లీ వెళ్తూ ఆ సిచ్యువేషన్లో అవసరమైనట్టు కొంచెం ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనలీ కూడా దాన్ని వ్యూ చేసి దాన్ని యాక్ట్ చేయడం. ఐ మీన్ to make your judicial decision more active vis-a-vis the act or the law in context as well as the constitution. So but judicial activism in recent times, I don't know, I mean there might be some other opinions also, but in my personal opinion it has reduced quite a lot. కానీ వైబ్రెంట్ కోర్ట్ సిస్టమ్ అయితే మనకుంది. అంటే మన our judiciary, both the Supreme Court as well as the Honorable High Court, ఇప్పటికీ ప్రజల్లో నమ్మకం ఏకైక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే అది కోర్ట్ సిస్టమ్ ఏనండి. అంటే మనం పొలిటికలీ లేకపోతే సెంటర్ స్టేట్ ఏమనుకున్నా, పొలిటికలీ ఏమవుతున్నా ఒక అంటే లైక్ ద సిటిజన్స్ లాస్ట్ resort is a court. So and for that I'm deeply grateful. The court system is still functioning. Everybody has to be grateful. Yeah. Judicial activism తక్కువైనా కానీ, అంటే కృష్ణ అయ్యర్ గారు వాళ్ళందరూ వాళ్ళు they were extremely active judicially. Activism తక్కువైనా కానీ the court system as it is, అంటే interpretation అది దీనికి వస్తే ఈవెన్ జర్నలిజంలో కూడా అవును, మన చీఫ్ జస్టిస్ గారు కూడా చెప్పారు రీసెంట్గా. ఒకప్పుడు ఉన్నటువంటి ఇది లేదు, అంటే జర్నలిజంలో కూడా ఒకప్పుడు పరిశోధాత్మక జర్నలిజం అనేవాళ్ళు, ఇప్పుడు అది కనపడతలేదు అనేటువంటిది కూడా ఆయన కూడా చెప్పారు. అంటే అన్ని సిస్టమ్స్లో కూడా ఆ రకమైనటువంటి యాక్టివిజం తగ్గినట్టుగానే తగ్గింది. కొంచెము స్ట్రేట్ లేస్డ్ అయిపోయారు ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే జస్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందా, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, దాన్ని యాక్టివిస్టిక్గా లేకపోతే క్రియేటివ్గా కాకుండా జస్ట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ లీవ్ ఇట్. I think the same would apply to you, ante journalism di. But the court system has been extremely vibrant, very independent and functioning. So ippudu like every other system, the court system, the judiciary also is very affected by the external social issues, social factors, etc. So adi parginolo hetkone it decides a lot of things and cases in addition to the law in front of them. So activism takkuvaina gani the court systems have been extremely vibrant and functioning for the common man. Ee corona covid tone corona valla ee chaala mandi junior lawyers baga debadinnaranడి. కానీ గవర్నమెంట్స్ ఏమి పెద్దగా వాళ్ళ రెస్క్యూకి వచ్చినట్టుగా కనపడలేదు కదా. అవునండి, అంటే ఇక గవర్నమెంట్స్ ట్రై చేశాయి, కానీ మన దగ్గర చాలా మంది ఉన్నారండి అండ్ అందరికీ సరిపోకుండా ఎన్రోల్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ ద అమౌంట్ ఆల్సో వాజ్ వెరీ మీగర్. అంటే మనం అందరినీ చూసుకోవాలి కదా. దేర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎలా ఉందండి ప్రాక్టీస్ ఎలా ఉంది కోవిడ్ ఆఫ్టర్? By the grace of God, throughout COVID as well as now, it's been the same. And just like seniors ki pedda it doesn't matter. And నేను అదే అంటున్నాను కదా, by the grace of God it has been just fine. ఓన్లీ థింగ్ ఏంటంటే జూనియర్స్ బాగా దెబ్బతిన్నారు. మా కుట్టి ఫార్మాట్ చేంజ్ అయింది, అంటే వర్చువల్ అంటే ఫిజికల్. నేను అసలు ఇప్పటివరకు అంటే మొన్న కోవిడ్లో వర్చువల్ కోర్ట్స్ వచ్చుడు తప్ప నేను అసలు నా జీవితంలో నేను వర్చువల్లీ ఆర్గ్యూ చేస్తాను అని ఎప్పుడు అనుకోలేదు.
సో It's a new experience. ఇట్స్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. No. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితే అనుకుంటా నెక్స్ట్ వీక్ నుంచి, బట్ ఇట్స్ బిన్ ద సేమ్ అండి. అండ్ థ్యాంక్ఫుల్లీ అదర్ దెన్ దట్ 1.5 months అనుకుంటా ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు తప్ప ద కోర్ట్స్ హ్యావ్ బిన్ కంటిన్యూస్లీ ఫంక్షనింగ్. కొంచెం ప్రాబ్లమాటిక్గా బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అంటే వర్చువల్లో మనం యూ కాంట్ రియల్లీ ఆర్గ్యూ అండ్ దాని రెస్ట్రిక్షన్స్ వర్చువల్ కోర్ట్ రెస్ట్రిక్షన్స్ వర్చువల్ కోర్ట్కి ఉంటాయి. బట్ ఇట్ హాస్ బిన్ గుడ్, ఇట్ హాస్ బిన్ ఫంక్షనింగ్. లిమిటేషన్స్ అంటారా? Limitations. It has its own limitations. It has its own limitations. Okay. So, but it has been good and it has been going on. Okay. So, but the given the అంటే సిచ్యుయేషన్ మళ్ళీ రివైవ్ అయితే ఇదే కంటిన్యూ అవుతుంటారా, లేకపోతే మళ్ళీ ఫిజికల్గానే అపియరెన్సెస్? ఫిజికల్ అపియరెన్సెస్ ఉంటాయండి. బట్ దే ఆర్ మేకింగ్, ఐ థింక్ దే ఆర్ మేకింగ్, దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ మోర్ ఫ్లెక్సిబుల్. అంటే ఇట్లా అట్లా అని కూడా అనుకుంటున్నారు అనుకుంటా. బట్ ఫిజికల్ అపియరెన్సెస్ ఉంటాయి ఈ సిచ్యువేషన్ కొంచెం ఈజ్ అవుట్ అయితే. సో లాస్ట్ మీరు గతంలో పొలిటికల్ పార్టీకి కూడా ఇన్వాల్వ్ అయ్యారు, కోదండరామ్ గారి పార్టీ అనుకుంటా. అవునవును. ఇప్పుడు ఏంటి, మీరు ఉన్నారా పార్టీ అంటే రాజకీయాల్లో ఉన్నారా, లేకపోతే ఎట్లాగా ఓన్లీ ప్రొఫెషన్తోనే? Absolutely, for the last 4 years I'm not involved in any kind of this thing. అంటే నేను అప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఏ పార్టీతో లేకుండే. జస్ట్ ఆ 2 months ఐ జాయిన్డ్ అండ్ ఐ కేమ్ అవుట్. సో మై ఇన్వాల్వ్మెంట్ వాజ్ వెరీ వెరీ లిమిటెడ్ టు దట్ 2 months. బట్ ఐ హ్యావ్ clients who are from all political parties. Right now I'm just concentrating on my work and profession. And throughout, అంటే లైక్ అదే అంటున్నా కదా, కోవిడ్ టైంలో కూడా throughout I was continuously arguing like regular courts from my office, but it was the same. So profession has become very hectic. చాలా హెక్టిక్ అయింది. సో ఇప్పుడైతే సో టెంపరరీలీ ఆర్ ఐ కాంట్ ప్రెడిక్ట్ ఇక. బట్ రైట్ నౌ ఇట్స్ కంప్లీట్లీ వర్క్ ఓరియంటెడ్, ప్రొఫెషన్ ఓరియంటెడ్. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇది రచనారెడ్డి గారితో ఇంటర్వ్యూ. వారు చెప్తున్నారు అనేక అంశాల మీద, రాజ్యాంగం మీద, అదేవిధంగా మహిళలకు సంబంధించి వివాహ వయస్సు చట్టం దానికి సంబంధించి వారు సమర్థిస్తున్నారు. ఆ చట్టం రావాలి అని అంటున్నారు. అయితే దానికి కొన్ని రక్షణలు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో డ్రగ్స్ విషయంలో కూడా కేంద్ర ఏజెన్సీలు, అదేవిధంగా రాష్ట్ర పోలీసు సమన్వయంతో కలిసి పనిచేయాలి. అదేవిధంగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉండాలి ఇటువంటి అంశాల్లో. ఎందుకంటే రాబోయే తరాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్తున్నారు. ఇది నేటి ఇంటర్వ్యూ. నమస్కారం. హలో అండి, ఐఎమ్ రచనా రెడ్డి, అడ్వకేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. For more videos, Subscribe iDream. Please subscribe for more videos. iDream. for more videos. Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch iDream.